Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరు. పొలిటికల్ లీడర్గా ఎంట్రీ ఇచ్చిన కెసినో కింగ్ చికోటి ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు అన్నీ ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు కదా, ఇందులోకి వచ్చిన తర్వాత కెసినో మొత్తం వదిలేశారా ఎట్లా? ఇప్పుడు లీగల్ గా ఉన్న బిజినెస్ వదలాల్సిన అవసరం లేదు కదా. యా, నా పార్టీ చెప్పింది, ఒకవేళ ఆదేశించింది అనుకో నువ్వు వదిలేసే లీగల్ ఉన్నా కూడా అంటే వదిలేనికి రెడీగా ఉన్నాను. నాకు పార్టీ ముఖ్యం. ఓకే ఓకే. కెసినో కింగ్ రాజకీయ నాయకుడిగా మొత్తం ప్రజా పూర్తిగా అసలు డిఫరెంట్ చేంజ్ కదా, అక్కడ నుంచి చాలా డిఫరెంట్ కదా. కదా. అదేమో కంప్లీట్ ప్రాఫిట్ మోటోలో ఉండేటువంటి, ఇది కంప్లీట్ సర్వీస్ మోటోలో ఉండేటువంటిది. అందులోనూ అదేమో అఫ్ కోర్స్ కొంతమంది జనాలతో ఉండేదిలే కానీ కొంతమంది జనాలతో. ఇది అలా కాదు కదా, తెల్లారు లేస్తే పబ్లిక్ తోనే ఉండాలి. కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్స్ రెండు. టోటల్ వైట్ అండ్ బ్లాక్ ఆపోజిట్. అందుకే చికోటి ఇస్ అన్ ఆల్ రౌండర్ అంటాం. ఆల్రౌండర్. ఎక్కడ పోతే అడాప్ట్ చేసేసుకుంటాము. నాకు ఫస్ట్ నుంచి జనాలు ఇష్టం, ఇప్పటి నుంచి కాదు, యూత్ ఉన్నప్పటి నుంచి నాకు ప్రజలు. జనాలు అనకండి, మీకు జంతువులు కూడా ఇష్టం. జంతువులు అట్లా ఆబ్వియస్లీ ఇష్టం. చూసాం కదా. నేను జంతువునే, ఇబ్బంది లేదు. జనాలు ఇష్టం కాబట్టి ప్రజలలో ఉండడం ఫస్ట్ నుంచి ఇష్టం నాకు. మా ఇంటికి చుట్టాలు వచ్చిన, ఫ్రెండ్స్ వచ్చిన, కూర్చోబెట్టి గంటలు కూర్చోబెట్టడం అట్లా ఆ టైప్. మా నాన్నగారు కూడా అదే టైప్, మా తాతగారు అదే టైప్. సో అట్లనే ఉంది మేమంతా. ముఖ్యంగా ఈడీ ఇష్యూ అయ్యి మొత్తం నెగిటివ్గా ఫ్రేమ్ అయినాక నేను వచ్చి మీ ఛానల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆ లైఫ్లో. వచ్చినాక ఎట్లయితే పాజిటివ్ అయిందో, ఎట్లయితే జనాదరణ పెరిగిందో, జనాలు రావడం పెట్టడము, ఇష్టపడ్డము, అన్న మీరు రాజకీయాలలో రావాలి, మీరు ఉండాలి, మీ గురించి తెలియనో లేదో మాట్లాడతారు, మీరు ప్రజలకు సేవ చేస్తుంటారు. ఇన్ని రోజులు నేను ఏం చేసినా నేను ఎవరు చెప్పుకునేవాడిని కాదు, ఎక్కడ కూడా స్టేటస్లో పెట్టేది అది కాదు. అవన్నీ చూసిన జనాలు నన్ను ఇష్టపడుతున్నారు. రోజు నా ఇంటి దగ్గర 100 నుంచి 200 మంది ఎవ్రీడే ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం తోటి అండి. ప్రాబ్లమ్స్ ఒక 20% వస్తారు ఇబ్బందులతోటి. మిగతా వాళ్ళంతా ఇష్టం. ప్రవీణ్ అన్నతో సెల్ఫీ దిగాలి, కలిసేసి వెళ్ళిపోవాలి. ఆంధ్ర నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి వస్తారు, విజయనగరం నుంచి వస్తారు. అబ్బా, డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాల్సిన అవసరం ఏముంది? యువతకు ఇష్టం. ప్రవీణ్ అన్న నిక్కార్స్గా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉండాలని చెప్పి ఇష్టంతో రావడం జరుగుతుంది. ఇక విమర్శించేవాడైతే ఇక బౌబో అంటూనే ఉంటారు కదా. వాళ్ళని కుక్కలతో కూడా పోల్చడం అనవసరం, ఎందుకంటే మా జంతువులు పరుగు పోద్ది. అది నిజంలేండి. ఆ మురిగే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంకా అదే పని. అసలు అట్లా మాట్లాడారంటే ఎవరండి? అలా ఏదో ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా మాట్లాడుతూనే ఉండే వాళ్ళని. పెట్ షో చేసినాం కదా మేడం, పెట్ షో చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము 2 రోజులలో ఒక 25-30 వేల మంది వచ్చినారు. చాలా మంది 99% హ్యాపీ ఫీల్ అయినారు. ఒకరు లాస్ట్ ఇయర్ కూడా చేశారు కదా, లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. అక్కడ ఎన్నో డాగ్స్ కొనుక్కున్నారు. కొత్తగా ఎప్పుడు కుక్కని పెంచిన వాళ్ళు పిల్లలు టార్చర్ చేసి మదర్ పేరెంట్స్ ని మాకు కూడా కుక్కని కొనిపి అంటే ఒక ప్రేమ సేల్స్ చేసుకోమన్నాం. ఎందుకంటే ఒక అవకాశం ఉంటుంది. చాలా మంది లాస్ట్ ఇయర్ లేకుండే చాలా మంది అడిగినారు సేల్స్ పెట్టండి అని. అంటే మేము సేల్ చేయలే, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పప్పీస్ ఉన్నాయి, సేల్ చేశారు. పిల్లలు టార్చర్ చేస్తున్నారు పేరెంట్స్ని, మాకు ఇప్పియండి అని. అంటే ఒక ప్రేమ కనబడుతుంది కదా, అక్కడికి వచ్చినందుకు ఒక ఇన్స్పిరేషనే కదా. సో అట్లా జంతువుల పట్ల ఒక అవగాహన వెలగాలంటే ఒకరిద్దరు దానికి నెగిటివ్ కామెంట్స్. ఇక మీకు తెలుసు కదా, ఏం చేసినా కష్టం. మరి ఆ నెగిటివ్ కామెంట్ చేసినోడు యూజ్లెస్ ఫెలో. వాడు కుక్కకి అన్నం పెట్టినోడు కాదు, ఒక పిల్లికి బిచ్చం వేసినోడు కాదు, ఒక గోవుని రక్షించినోడు కాదు. వానికి ఎంతసేపు చీకోటే ఎదుగుతున్నాడు, పబ్లిక్ లో ఉన్నాడు, ఏదో ఒకటి అనాలి. మీకేముందండి, ప్రతి ఒక్కరికి అంత కేర్ నాట్. అవును, గోవుల గురించి ఏదో చెప్పారు మొన్న. ఇక్కడికి పార్టీ వస్తే, బీజేపీ వస్తే అధికారంలోకి, గోవులు అనేవి రక్షించబడతాయి అన్నట్టు ఏదో కామెంట్ చేస్తుంటే. ఎస్ మేడం, గోవులు గత 10 ఏళ్లలో అధ్వానమైన పరిస్థితి గోవులది. ఎక్కడ చూసినా గోవధ జరుగుతూనే ఉంది. నేను ఇంతకుముందు ఓల్డ్ సిటీ గతం నుంచి ఉంది కదండి, 10 ఏళ్ళు ఏముంది? విపరీతంగా భయం భక్తి లేకుండా నడి రోడ్డు పైన గోవధలు జరుగుతున్నాయి. ఇంతకుముందు భయం భక్తి దాచుకొని ఎంత పట్టుకున్నా ప్రజలలో ఉండాలి సెల్ఫ్ అవేర్నెస్. ఇక వాళ్ళైతే మీకు తెలుసు ఎట్లుంటారో, దాచుకొని తీసుకుపోయి గోవధ చేసేవాళ్ళు బక్రీద్ సమయంలో. ఇప్పుడు యథేచ్ఛగా ఓపెన్గా గోవధ జరిగింది ఈ 10 ఏళ్లలో. నేను లాస్ట్ 2 years చూస్తున్నా, మొత్తుకుంటున్నా, పట్టుకుంటున్నాం, కానీ ఎంత మటుకు చేయగలుగుతాం? మొన్న బక్రీద్లా ఒక ఏరియాలో గోవధ ఓపెన్గా పెట్టినాడు, వాళ్ళు కట్ చేయడానికి తీసుకొచ్చినారు. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్ఐకి చెప్తే నీకేం సంబంధం అంటున్నాడు. మళ్ళీ వాడు హిందువు, వాడు
మనిషివారా గాడిదివా ఇట్లనే అడిగిన నేను. సుప్రీంకోర్టు అదేంటి ఆర్డర్స్ అది ఉన్నాయి, కంపల్సరీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నువ్వు చక్కనోని విలే అని అన్నాడు. సరే నేను మంచోడిని కాదురా, నువ్వు మంచోడిని కదా, మరి గోవధన అయితే ఆపు, యాజ్ పర్ రూల్ ఆపు, నువ్వు హిందూ ముస్లిం సంబంధం లేదు, అదంతా యాజ్ పర్ రూల్ వదిలేయండి. ఆపు అంటే కూడా ఎంత నెగ్లిజియన్స్ అంటే 10 ఏళ్లలో విపరీతమైన గోహత్యలు జరిగినాయి. గో రక్తం పడ్డ నేల మంచిది కాదు మేడం, ఓకే గోవధ మంచిది కాదు. మనం ఒక తల్లిని మనం నరికినట్టే గోవధ చేస్తే. అట్లాంటిది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాక పట్టించుకునే నాదుడు కూడా ఉన్నాడు మేడం. ప్రభుత్వం వస్తుందని చాలా ఆశించినట్టున్నారు, ప్రభుత్వం రాలేదు, ఇప్పుడు ఏమనిపిస్తోంది మరి? ఏం లేదు మేడం, ఎక్కడెక్కడ లోపాలునే సరిదిద్దుకొని ఇంకా టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కూడా నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ పైన ప్రేమతోటి కాదు, బీఆర్ఎస్ పైన కోపంతో గెలిచింది. ఆ అవకాశం మాకుండే, కాకపోతే కొన్ని మేబీ తప్పులు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. లేకపోతే ఇవాళ బీజేపీ రాష్ట్రంలో పాలించే పరిస్థితి ఉండే, వాళ్ళకు వచ్చింది అవకాశం. ఇంకా ఉంది కదా మేడం, మేము కష్టపడతాం, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయో, ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకొని ముందుకెళ్తాం. రానున్న ఎలక్షన్లు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. ఎలా సమాయత్తం అవుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్? రెడీ అవుతున్నాం, బాగుంది. మోదీ గారిని చూసి, మోదీ గ్రాఫ్ బాగుంది. మొన్న మన స్టేట్లో పోయింది కానీ 3 రాష్ట్రాల్లో అయితే గట్టిగా వచ్చినాయి. నెక్స్ట్ కూడా డెఫినెట్గా సెంట్రల్లో మోదీ గారి ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే మోదీ గారు వచ్చినాకనే మనం అందరం కూడా ఒక భద్రతా విషయంలో పౌరులకి ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఎంతసేపు చైనాతోటి ప్రాబ్లమే, పాకిస్తాన్ తోటి ప్రాబ్లమే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అన్నీ బాగా కంట్రోల్కి వచ్చినాయి. అది మోదీ గారి వల్లనే అయింది అది సాధ్యం. సో వేరే ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పాకిస్తాన్ ప్రాబ్లం చేస్తుంది, చైనా ప్రాబ్లం చేస్తుంది. సో ప్రజలందరూ గమనించాలి, అద్భుతమైన పాలన ఉంది సెంట్రల్లో మోదీ గారిది. సో మళ్ళీ కూడా మోదీ గారికి ఓటేయాలి, బీజేపీని సెంట్రల్లో తీసుకురావాలి. కాదు, మీరు లాస్ట్ ఎలక్షన్స్ లోనే కంటెస్ట్ చేస్తున్నారన్నారు, మళ్ళీ తర్వాత డ్రాప్ అయ్యారన్నారు. లేదు మేడం, నేను ఎప్పుడు కూడా టికెట్ అడగలేదు లాస్ట్ ఎలక్షన్లో. ఓకే, ఆ ఎలక్షన్ ముందు 1.5 అంటే అసెంబ్లీ ఎలక్షన్ అడగలేదు. 1.5 మంత్ ముందే నేను జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి నాకు ఆ నియోజకవర్గం అవన్నీ ఇంకా కూడా నాకు గ్రిప్ లేకుండా, ఎక్కడ పోవాలో కూడా తెలియని పరిస్థితి. సో హోంవర్క్ కూడా చేసుకోవాలి కదా మేడం. మరి ఈసారి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చూద్దాం మేడం, అడుగుతున్నాను. బట్ లెటస్ సీ, నేను ఇంకా కూడా నా ప్రకారం సర్వేలు చేసుకొని. అంటే ఏదైనా హామీ ఇచ్చారా అసలు మీరు జాయినింగ్ అప్పుడు? అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. నేను ఏ హామీతోటి అడగలేదు. నేను జాయిన్ కావాలనుకున్నా, హిందువుల గురించే జాయిన్ అయినా, హిందుత్వం కాపాడాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్, ముఖ్యంగా గోవును కాపాడాలని బీజేపీలో జాయిన్. సో నాకు హ్యాపీగా ఉన్నాను నేను. ఇప్పుడు ఏదో పదవుల కోసము దాని గురించి కాదు. ఇప్పుడు గుర్తుపడతారు కదా మేడం, 2 రాష్ట్రాల్లో అంత మన ఫేమస్. ఒక ఎమ్మెల్యేను మంత్రిని కూడా గుర్తుపట్టకపోవచ్చు, నన్ను గుర్తుపట్టినంత. మేబీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియదు. మరి అంతకంటే ఎక్కువ ఫేమ్ ఉంది, జాలదా? సరిపోదా? ప్రజాదరణ ఉంది కదా. కంటెస్ట్ చేసేది ఇంకా డిసైడ్ కాలేదు. 99% చేస్తాను, 1%. ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి? నేను జైరాబాద్ అనుకుంటాను. ఏమన్నా రిలేషన్ ఉందా జైరాబాద్ తోటి? రిలేషన్ కాదు, నాకు అక్కడ బాగా పట్టుంది, అభిమానులు ఉన్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, అక్కడ ముఖ్యంగా యువతరం కోరుకుంటున్నారు జైరాబాద్ నుంచి రావాలి. సో బీజేపీలో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ మేడం. ఎందుకంటే బీజేపీలో ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు అన్నప్పుడు ఎందుకో అక్కడ వరకు వెళ్ళి ర్యాలీగా వెళ్ళారు మీరు, నాంపల్లి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసారు. టెక్నికల్ ఇబ్బంది అయింది, సమ్ మిస్కమ్యూనికేషన్ అయింది, ఒకరిద్దరికి ఇష్టం లేకుండానేమో వాళ్ళ వల్ల అయింది. కానీ ఆ క్లారిఫికేషన్ ఇచ్చినాక మళ్ళీ ఎంబడే 1 monthలో జాయిన్ అవ్వడం జరిగింది. అవును, ఇప్పుడు అంతా మీతో పాటు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? మీకు 100% ఎంకరేజ్ చేస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం రాష్ట్రం తిరిగిన, అవునా? అందరు లీడర్లతో తిరగడం జరిగింది. నేను సపరేట్గా ఆల్మోస్ట్ స్టార్ క్యాంపెయినర్లో తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలు, యూత్ బాగా రావడం జరిగింది. నేను వస్తున్నా అంటే పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. సో ఇప్పుడైతే ఎలాంటి విభేదాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యతిరేకతలు కానీ? మేడం వ్యతిరేకతలు అంటే ఉండొచ్చు, ఒకరిద్దరికి ఉండొచ్చు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మా అధ్యక్షుల వారు ఎట్లున్నారో వాళ్ళతో ఇంపార్టెంట్. నాకు లక్ష్మణ్ గారు, డికే అన్న గారు, సంజయ్ అన్న, వీళ్ళంతా మనకి బాగుంటారు, వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కదా, ఆయనకు కూడా నేనంటే నేను కిషన్ అన్న కలిసి కామారెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్లో కిషన్ అన్న వెంబడే వెళ్ళడం జరిగింది. బాగా ఎంకరేజ్ చేస్తాడని. కిషన్ రెడ్డి గారు ఏదున్న పార్టీ బీజేపీ అంటే ఇంకా కిషన్ రెడ్డి గారు అంటే బీజేపీ మనిషి కిషన్ రెడ్డి గారు. ఏం చేసినా బీజేపీ అంటారు కిషన్ రెడ్డి గారు. ఆయన అండర్లో పనిచేయడం మనకు అదృష్టంగానే భావించవచ్చు. కొన్ని నేర్చుకునేటివి ఉన్నాయి కిషన్ రెడ్డి గారు. సో కానీ మొన్న మెయిన్ వాళ్ళంతా అరవింద్ గారు కావచ్చు, లేకపోతే సంజయ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, లేదు అంటే ఈటల రాజేంద్ర గారు,
ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్. అసలు కిషన్ రెడ్డి గారు అయితే పోటీ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వీళ్ళు పెద్ద లీడర్స్ అనుకున్న వాళ్ళు టప్ 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 అని అది ఏమన్నా కావచ్చు మేడం. మరి అట్లాంటి కేసీఆర్ గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా కామారెడ్డిలో? ఒక వేవ్ జనాలు అంటే వాళ్ళు ఇంకో నియోజకవర్గాలు ఉన్నాయి కదా వాళ్ళు ఉన్నా కూడా ఒక పల్స్, ఒక వేవ్ కాంగ్రెస్ గ్యారంటీలు కానీ కొన్ని మా మీద దుష్ప్రచారాలు చేసి రఘునందన్ గారు కూడా ఓడిపోయారు. విపరీతమైన మందు మద్యము డబ్బులు పంచి ఒక వేవ్ నడిచింది కాంగ్రెస్ది. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. సో దాన్ని మనము ఒప్పుకోవాల్సిందే. సో మేము ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయా, మేము ఎక్కడెక్కడ ప్రజల చేరువులకు పోలేకపోయినామో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వస్తాము. పార్లమెంట్ ఎలక్షన్లో గట్టి సీట్లు కొడతాము. మళ్ళీ మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. నెక్స్ట్ 5 years గురించి మేము కష్టపడతాం ఇప్పటి నుంచే. ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీసే పరిస్థితి ఉంటుంది గట్టిగా. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్? ఎందుకంటే మొన్న 8 సీట్లు వచ్చాయి, పెరిగాయి. తర్వాత ఓట్ల శాతం కూడా 6 నుంచి 14కు పెరిగింది. చాలా ప్లేసెస్లో 20 పైన స్థానాల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నాకు తెలిసి అయితే 12-13 సీట్లు అయితే రావాలి. 12 వరకు రావచ్చు అని అనుకుంటున్నారు. 17 సీట్లు ఒకటి ఎంఐఎంకి తీసేస్తే 16లో 12 వరకు వస్తాయా? 10 నుంచి 12 మధ్యలో వస్తాయి. రైట్. మరి ఇప్పుడు ఏంటి చికోటి ప్రవీణ్ గారి ముందున్న టార్గెట్ ఏంటి? ఈ టార్గెట్ అంటే ఏం లేదు, మెయిన్ ఇక్కడ ప్రజలలో కరెక్ట్గా పోవాలి. ప్రజలకు ఇబ్బంది అయితే వారి తరఫున నేను వాయిస్ ఇస్తాను. ఈ గవర్నమెంట్ అని ఉండని వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది బీజేపీ తరఫున. ఇక నా పర్సనల్ అంటే టార్గెట్ జనాలలో ఉంటాం. ఎవరికి ఆపద వచ్చినా మ్యాక్సిమం 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. మ్యాక్సిమం నా పాత్ర మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రవీణ్ గారు? అసలు పాలిటిక్స్ లోనే బిజీగా ఉన్నాను. అంతేనా? పాలిటిక్స్ అది ఆటో పైలట్ పెట్టేసి ఆటో పెట్టేశారా? ఆటో పైలట్ ఆటో మోడ్ లోకి పంపారా? ఆటో మోడ్ లో పెట్టేసి అది దాని అంతా అది రన్ అయిపోయేలాగా. అంటే మీరు ఎక్కువగా అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదా? ఎప్పుడైనా ఎక్కువ డీప్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఇంతకుముందు అక్కడిక్కడ ఈవెంట్స్ అయ్యేటి అన్ని మానేస్తాను. ఓకే, ఈవెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసి కనిపించరేమో అలాంటి ఈవెంట్స్ లో ఉండము. ఓన్లీ గోవాలో మటుకు ఒక పాత్ర ఉంటుంది అంతే. అది కంపల్సరీ కదా, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉందేమో. నన్ను నమ్ముకొని మా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని నా ఫామ్ హౌస్ జంతువులు మీ యానిమల్స్ బర్డ్స్ ఏమైపోవాలి. ఇవాళ 2 కౌస్ వచ్చాయి, చిన్న మినియేచర్ కౌస్, 2 అడుగులు ఉంటాయి ఇంతే, అంతే. అది ఇంట్లోకి పెంచుకుందామని ఇంట్లో తిరుగుతుంటే బాగుంటది కదా, ఇంట్లో పెట్టుకుంటారు ఇప్పుడు. అవును, ఎప్పుడైతే ఫామ్ హౌస్ పంపినా ఆంధ్ర నుంచి వచ్చినాయండి. వరల్డ్స్ లో స్మాలెస్ట్ కౌస్ అది. అవునా? 2 అడుగులు ఉంటాయి. ఎంత ఏజ్ ఇప్పుడు? అది 1.5 year ఉన్నాయి. పెరగదు ఇంకా, అది ఇంకా పెరగదు. మరి నార్మల్ గా మిల్క్ అంత అవన్నీ వస్తాయా వాటి నుంచి? తక్కువ. ఏంటదండి బ్రీడ్? ఇది మినియేచర్ కౌస్ అంటారు. పొంగనూరు నుంచి రాజుగారు అని ఉంటారు, వారు ఎన్నో ఇయర్స్ నుంచి బ్రీడ్ చేసి చిన్న 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 సైజ్ గ్రాడ్యుయేట్ నుంచి తగ్గించుకొని అసలు ఎంత బాగుంటాయి మేడం. డాగ్ అంత సైజ్ ఏమో అంతే అంతే, ఇంకా చిన్నగా ఉంటాయి కొన్ని. మరి ఎక్కువ కాలం బ్రతుకుతాయా అండి అవి? ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. నాకు చూపించండి, వాటి మీద స్పెషల్ స్టోరీ చేద్దాం. ఇంటికి మండే వస్తాయి, వచ్చాక మీరు ఒకసారి రండి, ఇంటికి రండి. తప్పకుండా మండే ఇంటికి వస్తాను. చిన్న బైట్ తీసుకోండి, బాగుంటుంది. అందుకే ఆవులను పెంచుకోవాలి ఇంట్లో. ఇంకా అట్లాంటిది ఆవులను తిప్పుతుంటే బాగుంటుంది. ఎంత అండి అవి కాస్ట్? నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడండి. ఎక్స్పెన్సివ్, నాకు తెలిసి 10-12 lakhs ఉంటుంది పేరు. అంత ఉంటుందా? వెరీ రేర్ బ్రీడ్ కదా, క్వాలిటీ బట్టి ఉంటుంది. నాకు రాజుగారు అని చెప్పి కాకినాడ నుంచి వారు గిఫ్ట్ పంపించినారు. సరే చూద్దాం వాటిని వచ్చి. ఎలా ఉన్నాయి యానిమల్స్ అవన్నీ? అన్ని బాగున్నాయి. అన్ని కొంచెం టైర్డ్ అయిపోయినాయి మొన్న 2 days, కొంచెం ఇబ్బంది పెట్టాం కదా వాటికి షోలో. అన్ని తీసుకొచ్చారా అప్పుడు? అన్ని అంటే ఒక 60-70% తెచ్చినారు. మిగతా ఆస్ట్రిచ్ కూడా పెట్టాము ఈసారి. ఆస్ట్రిచ్ ఎట్లా పెట్టారు అక్కడ? తీసుకొచ్చినాం. సేమ్ ప్లేసా? సేమ్ ప్లేస్, పెద్దగా వేసినాం ఈసారి సెటప్. విపరీతం క్రౌడ్, సగం మంది అంజుడికి వచ్చినారు. నేను ఒక యానిమల్ అయిపోయినా. అయ్యో అలా కాదులేండి, ఇంత మందికి ఇన్ని యానిమల్స్ కి లైఫ్ ఇస్తున్నారు కదా, ఎట్లుంటారు? చికోటి అన్న ఉన్నాడా, ఉంటేనే లోపలికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చారు వాపస్ అని చెప్పి వచ్చినారు చాలా మంది. బాగా వచ్చారు ఆంధ్ర నుంచి, గుంటూరు, విజయవాడ మొత్తం
శ్రీకాకుళము అసలు అటు పోటీ చేసేది ఉండే మీరు నాన్ లోకల్ అయిపోతాం కదా మేడం. అక్కడ బాగా చేయాలి బీజేపీ ఆంధ్రాలో. ఇప్పుడు 6th 7th గుడివాడ వెళ్తున్న హిందూ సమ్మేళనం ఉంది. అవునా? శివస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ సమ్మేళనం. మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం రచ్చలు చెప్తారు? ఏదన్నా తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారు, అదే రచ్చ అనుకుంటే న్యూస్ అవుతుంది. ఏముంది మేడం? అంతే కదా లాస్ట్ టైం మేడం. కూడా మీకు గుర్తుందా? కరెక్ట్ గా ఇదే టైం అండి, అదే జనవరి మంత్ లో వెళ్ళాను కానీ నేను ఆయన ఆంధ్రాకి మిమ్మల్ని వెళ్తే- ఆపారు, పోలీసులు ఆపారు. అడ్డుకున్నారు, గొడవలు అయ్యాయి. మీ ఇంటర్వ్యూ పుణ్యమే కదా అప్పుడు కూడా. మీరు అడిగారు వెళ్తున్నా అని చెప్పి. ఈసారి కూడా వెళ్తా. వెళ్తారా? ఎందుకు వెళ్ళొద్దండి, ఏమైనా బెట్టింగులు చేస్తలేంగా, ఆ, సరదాగా గుళ్ళు చూడనికి వెళ్తాం. ఆడ ఊర్లు బాగుంటాయి చెప్పాను కదా. మీ డబ్బులు కూడా పట్టుకెళ్ళినట్టు ఉంది లాస్ట్ టైం. డబ్బులు కూడా పట్టుకున్నారు పోలీసులు. డబ్బులు దొరికాయి చీకోటి దగ్గర. ఏదో 2 lakhs 3 lakhs అవి దొరికి ఏముంది మేడం, 20 మంది వాడుకోవడానికి పెట్టుకోవాలిగా. 20 మంది 30 మంది వెళ్ళాము. అంత మా వాళ్ళే, వాళ్ళ ఖర్చులు హోటల్ ఉంటాయి కదా. అవునవును, కరెక్టేలే. మరి ఈసారి ఎలక్షన్లు వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా ఒకటి ఉంది అంటే అప్పటికి తప్పేముంది కోడ్ మేడం? రాకపోవచ్చులేండి. కోడ్ ఫెస్టివల్ రాకుండా టైం కి రాకపోవచ్చు. నాకు లాస్ట్ ఇయర్ ఒక ఎస్కార్డ్ పెట్టేసినారు, పోలీస్ ఎస్కార్డ్ ప్రవీణ్ పెట్టేసినారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వచ్చి చెప్పారు, ఏం చేస్తున్నారు, వచ్చి డబ్బులు ఎక్కడ చెప్పారు, పంచుతున్నారు చూడమనేమో. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి సార్, బరిలోకి వెళ్ళొద్దు, కోడి పందాలు బరిలోకి వెళ్ళొద్దు. బరిలోకి, కోడి పందాల బరిలోకా? ఒక సిఐ, డిఎస్పీలు, ఎస్పీ పర్యవేక్షణ, డీజీపీ పర్యవేక్షణ ముందర ఒక పోలీస్ వాహనం పెట్టి నాకు కూడా మంచిగా ఎంజాయ్ చేసిన. మినిస్టర్ వెళ్ళారా బరిలోకి? బరిలో వెళ్ళే ఉద్దేశం లేదు నాకు. అమ్మవారి గుడి, విజయవాడ అమ్మవారి గుడి. కానీ అప్పుడు మీరు అసలు వెళ్దాం అనుకున్నది అయితే కనుక కోడి పందాలు చూసొద్దాం అనుకున్నారు. వద్దాం అనుకున్నా, వద్దు అన్నారు. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? చూడటం 100 బర్రెలు తప్పులేదుగా. మేడం, 100 బర్రెలు నడుస్తాయి. అని చీకోటి వెళ్ళిండంటేనే ప్రాబ్లం వాళ్ళకి. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, చీకోటి వెళ్ళొద్దు. చీకోటి వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ కి ఏం చేస్తుర్రా, మళ్ళీ నాని గారి మీద పడతారు, వంశీ గారి మీద పడతారు అని చెప్పి వాళ్ళ బాధ అది. ఇంకా ఎలక్షన్ మూమెంట్, మరి ఇప్పుడు వెళ్ళేస్తారో ముందే ఆపేస్తారో తెలియదు. ఎలక్షన్ అప్పటికి రాకపోవచ్చు, రావచ్చు కానీ ఎలక్షన్ అది కూడా నిజమే. ఆపనీకి అధికారం లేదు. బోర్డర్లు ఆపేస్తారు మీసారి. ఎందుకు ఆపుతారు? నేను భారత పౌరుని, ఎక్కడైనా పోవచ్చు, నేను నన్ను ఆపనీకి అధికారం లేదు. అంటే మీకు ఒక వెనకాల వేరే ఇమేజ్ ఉంది కదా. ముందు పెట్టుకోమనండి, ఎస్కార్ట్ పెట్టుకుని బర్లకి వెళ్ళా, మా వాళ్ళమ్మ గురి అట్లా హ్యాపీగా బాగుంటది. టెంపుల్స్ కి మొత్తం అన్ని తిరిగేసి వస్తున్నా. ఈ టైం బాగుంటది మేడం, ఆంధ్ర బ్యూటిఫుల్ ఉంటుంది. అవునవును, జనవరి మంత్ అంతా చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. ఫెస్టివల్ మూడే ఉంటదండి మొత్తం. ఫెస్టివల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫెస్టివల్ అవును అవును, భలే ఉంటది. నా మిత్రులు ఉన్నారు, రమ్మన్నారు, వెళ్ళారు, తప్పే ఉంది. అంతే. రైట్. ఈడీ కేసులు ఎక్కడ దాకా వచ్చింది? అట్లనే ఉంది అది, అంతే. ఇక స్టేటస్ కో లాగా స్టేటస్ కో లెక్క అట్లనే ఉంది. ఏం దొరికాయి కదా మేడం, ఏమున్నాయి అన్న. మరి దొరకపోతే క్లోజ్ చేస్తారు కదా. చేస్తారేమో అన్ని. మళ్ళీ ఏమైనా పిలిచారా తర్వాత? మరి లేదు. మళ్ళీ ఇప్పుడు అవి ఒకటే కదా పెండింగ్ ఉందండి. అవునండి, మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయిగా. వెపన్స్ కేసు, అది వెపన్స్ అమ్మవారి గుడికి వెళ్తే మా గన్ మర్చిపోయిన ఏమైందండి, అది అడుగుదాను ఇందాక మర్చిపోయాను. ఏమైంది అసలు అది గన్? ఇప్పుడు మీ స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గన్ మెన్లు ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు, నాకు 11 ఏళ్ల నుంచి ఉన్నారు. అవునవును, అన్ని లైసెన్స్ విత్ ప్రాపర్ పర్మిషన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా. లోకల్ పోలీస్ స్టేషన్ లో నేను పర్మిషన్స్ కూడా పెట్టిన. వెపన్స్ కి లైసెన్స్ లేదని ఫస్ట్ కేసు పెట్టినారు కావాలని. నేను అన్ని ప్రొడ్యూస్ చేసినాక, ఉన్నాయి కదా, అన్ని ప్రొడ్యూస్ చేసినాక గుళ్ళోకి వెళ్ళినారని. గుళ్ళోకి వెళ్ళలే నేను వెళ్ళా. వాళ్ళు ఎందుకు వస్తారు గుళ్ళోకి? గుళ్ళోకి వెళ్ళడం తప్పు లీగల్గా. ఇప్పుడు మార్చి అది పెట్టినారు. నేను చెప్పా సీసీటీవీ ఫుటేజ్ చూపాను మరి. అంటే లేదు. మరి లక్షల మంది గుడికి వచ్చే దగ్గర మీరు సీసీటీవీ ఫుటేజ్ లేదంటే కావాల్సుకొని నేను గజ్వేల్ వేసి వచ్చినాక ఆ శివాజీ స్టాచ్యూలో అక్కడ పెట్టారు కేసు. వాళ్ళకి ఈగో సాటిస్ఫై కాక మళ్ళీ కావాల్సుకొని పెట్టారు. అక్కడ ఏమైంది? కేసు నడుస్తుంది. అక్కడ ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఆడ తెలుసు కదండి, శివాజీ స్టాచ్యూ మీద హ్యూమిలేట్ అయితే మన హిందువులపై దాడి జరిగితే కొట్టడం జరిగింది. గజ్వేల్ ఒక అబ్బాయి సందీప్ అని పరామర్శనికి వెళ్తే నేను వస్తున్నా అంటే ఆటోమేటిక్ వస్తారు కదా. వచ్చారు, చాలా మంది వచ్చారని చెప్పి నా మీద కేసు పెట్టారు. నేను కొన్ని స్పీచెస్ అంటే పర్మిషన్ లేకుండా వచ్చారా? పర్మిషన్ నేను ఒక్కని పోతే పర్మిషన్ ఏమన్నా, చాలా మంది వచ్చారంట. ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ మీ స్టూడియో దగ్గరకు వస్తే ఎక్కడి నుంచో నన్ను కలవనీకి వస్తే నేనేం చేస్తాను? సోషల్ మీడియాలో నేను వస్తున్నా అంటే తెలిసిపోద్ది కదా. 10,000 మంది వచ్చారు. సో అలా అయ్యి ఆ కేసు నడుస్తుంది. తర్వాత టెంపుల్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఈ రెండే ఉన్నాయి అండి. ఇంకా కేసెస్, క్రిమినల్ కేసులు ఇవి అవే ఉన్నాయి. మరి ఫుటేజ్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు సెల్ లో తీసే ఉంటారు కదా. ఉన్నాయి మేడం, ఉన్నాయి. క్వాష్ అయిపోతుంది ఆ కేసు. నేను ఎవరైతే అయ్యో మీద ఉందో నేను కేసు పెట్టవచ్చు. వాళ్ళ తప్పు కాదు, మీదకెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వాళ్ళని నేను ఇప్పుడు కేసు పెడితే వాళ్ళు సస్పెండ్ అవుతారు.
అసలు అంత టోటల్ ఫేక్ కేసే కదా. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ మీద ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఆయన చేసిన దానికి మనం కూడా ఎందుకు వాళ్ళ పరువు పోద్ది, రోడ్డు మీదకి వస్తారు ఫ్యామిలీ ఎందుకని నేను ఊరుకున్నాను. లేకపోతే మామూలు గడిపిస్తుంది కాదు, నేనేం భయపడటోని కాదు కేసులకి. కానీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే క్లీన్ చిట్ దానికి అవసరం లేదు, ఈ కేసులకి దానికి ఏం సంబంధం. కన్విక్షన్ అయితే భయం, అదే అదే. క్వాష్ అయిపోతుంది మేడం. ఎప్పుడైతే ధర్మం గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేసామో, ప్రజల గురించి ఎప్పుడైతే పోరాడడం స్టార్ట్ చేసామో అప్పుడే ప్రిపేర్ అయితేనే చేయాలి. కేసులు, దాడులు ఇవన్నీ ప్రిపేర్ అయితేనే చేయగలగాలి. ఎన్ని ఉంటాయి కేసులు మొత్తంగా ప్రవీణ్ గారి మీద గతంలో కానీ ఇప్పుడు కానీ మొత్తం 20 కేసులు పోయినాయి అన్ని పోయినాయి. ఈ 2 కేసులు, ఈ 2 కేసులు 25 కేసులు. ఏం చేశారు అంతగానో? ఏం చేయలేదు, మంచి చేస్తేనే కేసులు. స్కాములు చేస్తే కేసులు ఉండవు, స్కీములకు స్కాములు చేస్తుండవు. మనం మంచి చేయాలనుకుంటేనే ఇబ్బంది. ఎందుకంటే ఒక మంచి చేసి ఒక 4 ప్రవీణ్ అన్న అని 10 మంది మనం మెచ్చుకున్నాగానే అక్కడ ఎక్కడో నాకు సంబంధం లేదు కాలిద్ది సొసైటీలో. ఇవాళ నాకు వాడి మొహం నేను చూడలే, వాడు నా మొహం చూడలే, వాడి బిజినెస్ ఫీల్డ్ వేరే, నా ఫీల్డ్ వేరే. వాడు సాఫ్ట్వేర్ అనుకోండి ఎగ్జాంపుల్, నేను పొలిటికల్గా ఉన్నా, క్యాసినోలో ఉన్నా అనుకుందాం. నాకు ఆడికి సంబంధమే ఉండదు, కానీ ఆడికి ఎంత జెలస్ ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది. ఉంటారు కొందరు అట్లా జనాలు ఉన్నారు 10%. వాళ్ళందరికీ తిప్పి కొడతాం కదా మేడం. నా ఈడీ కేసు అయినప్పుడు కానీ కేసులు అయినప్పుడు హ్యాపీ చేయని వాళ్ళు చాలా మంది అయిపోయింది ఇటు పని అవుట్ అని. అసలు ఈడీ కేసులు ఎదుర్కొంటూ మీడియాతో మాట్లాడిన మాకు తెలిసి చాలా తక్కువ మంది మాట్లాడతారు. అట్లా మాట్లాడరు మీరే. డైరెక్ట్ వచ్చేసారు, ఏం జరిగిందో చెప్పారు, మాట్లాడారు, ఇంటి దగ్గర మాట్లాడారు, ప్లస్ ఈడీ ఆఫీస్ దగ్గర కూడా మాట్లాడారు. మీరు వేరే వాళ్ళు అయితే ఏముంది, ఎంకకెళ్ళి తాళం వేసుకుని మాట్లాడరు, కనిపించరు. మేము అదే అనుకున్నాం ఇప్పుడు అందరూ మీడియా వాళ్ళందరం ఈడీ కేసులు ఎదుర్కొంటూ కూడా మీడియా ముందుకు వచ్చాడు ఈయన అనేసి. అప్పటి ఫస్ట్ టైం మీడియా ఒక్కసారి అప్పుడెప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చా గుడివాడ సబ్జెక్టులు రాలేదు. మీడియా అప్పటి వరకు తెలియదు కదా, మీరు ఇంత డేంజర్ కావాలని తెలియదు. మేము చాలా మంచోళ్ళం అండి, మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. నవ్వుకుంటూ అంటున్నా, అమ్మా ఏం ప్రశ్నలు, ఇట్లా 20 మంది వచ్చేసి AK-47 లెక్క, ఎన్టీవీ, TV9, మీరు వీటన్నిటి వల్లే కదా ఇవాళ ప్రవీణ్ గారు ఎక్కడో ఉన్నారు. థ్యాంక్ యూ మీడియా. మరి లేకపోతే ప్రవీణ్ గారు ఎవరికి తెలుస్తుంది అసలు? తెలియదు. సరే, అది నెగిటివ్ చూపించారు, మళ్ళీ నేను చెప్పిన పాజిటివ్ చూపించారు కాబట్టి ఎప్పుడైనా నాకు మీడియాపై అభిమానం చూపిస్తాం అంతే. అంటే నా గురించి తెలియని వాళ్ళు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు రౌడీ గుండా అవును అదే అనుకున్నాం బయట. తర్వాత మీరు ఒక 2-3 టైమ్స్ మనం ఇంటర్వ్యూస్ కానీ కలిసినప్పుడు మీకు నా ఫామ్ హౌస్ కూడా వచ్చారు. అవును, మీకు నా నేచర్ ఏందో మీకు అర్థమైపోతుంది. హెల్పింగ్ నేచర్ అనేది బాగున్న వ్యక్తి అండి మీరు, అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. సో మీడియా వాళ్ళు కూడా ఇష్టపడతారు. 1-2 ఛానల్ వాళ్ళకి నా మీద ఇంకా అతి ప్రేమ ఉండి ఏది రాగా నెగిటివ్ చూపిస్తారు. వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఇంకా ఎలివేట్ అవుతా ఉంటాం. లేదంటే ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకొని సరి చేసుకోవడానికి. ఒకవేళ నిజమైతే 2 ఛానళ్ళు టాప్ ఛానల్ నా మీద ఎంత ఉంటుంది వాళ్ళకి. అరే ఎందుకో రీజన్ అయితే తెలియదు, పర్వాలేదు. అందరు ఇష్టపడాలని లేదు కదా. అంతే అందరినీ అందరూ ఇష్టపడరు కదా, అంతే కదా. వ్యతిరేకం కూడా ఉంటారుగా కొందరు, కానీ అండి ఏం కాదు. మళ్ళీ ఆ ఛానల్ రిపోర్టర్స్ అందరు నన్ను ఇష్టపడతారు. ఎవడైతే విమర్శ ఇచ్చిండో ఒక రోజు వాడు వచ్చి నా ఇంటి బయట నిలబడాలి, నా అపాయింట్మెంట్ గురించి కలవాలి సార్, నేను అది చేస్తాను. అంతేనా? 100% అదే జవాబు వాళ్ళకి, ఇంకేం కావాలి. అని తిట్టడం కొట్టడం వేస్ట్ కాదు, అదే ఆన్సర్. రాబోతుంది ఆ రోజు, ఎప్పుడో వస్తుంది. 5 years లోపల వచ్చి 100%. కొట్టడం తిట్టడం అది పెద్ద విషయం కాదు. మనం ద్వేషించినోడు మన దగ్గరకు వచ్చి కూర్చోబెట్టాలి. అట్లా చాలా సంఘటనలు అయినాయి, చాలా మంది వచ్చినారు హెల్పింగ్కి. వాళ్ళ దగ్గర నాకంటే పెద్ద స్థాయి కదా, వాళ్ళు కొంచెం టైం పడుతుంది అంతే, టేక్స్ టైం అంతే. రిజల్ట్ వుడ్ బి ద సేమ్. సూపర్ అండి, మీరు అలాగే ఉన్నారు, ఏం మారలే. అమ్మ ఎందుకు మారుతామండి, బ్లడ్ లో ఉంది. పొలిటికల్ లీడర్ అయిపోయారు కదా, కొంచెం ఏమైనా సాఫ్ట్ అయ్యారేమో అనుకున్నా. సాఫ్టే, నేను ఎక్స్ట్రీమ్ సాఫ్టే. మనం పిన్ చేయొద్దు అంతే, అప్పటి వరకు ఎవరి జోలికి వెళ్ళాం అంతే. ప్రజలందరికీ కూడా కరోనా వస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్స్ పెట్టుకోండి. అంటే నన్ను అనొచ్చు, ఇప్పుడు నువ్వు పెట్టుకోలేదని పెట్టుకుంటా నేను కూడా. సో జాగ్రత్తగా ఉండండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదము, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. సుమన్ టీవీ కోఆపరేషన్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. CEO గారికి నమస్కారం. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.